బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే అధినేత విజయ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన భార్య కోర్టును ఆశ్రయించారు. విడాకులు కావాలి అంటూ కూడా ఆమె పిటిషన్ దాఖలు చేశారు. సంగీతది విజయ్ది లవ్ మ్యారేజ్. అయితే టీవీకే అధినేత విజయ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. కోర్టులో భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 20వ తేదీన విచారణకు రావాలి అని చెంగల్పట్టు కోర్టు నోటీసులు జారీ చేసింది. విజయ్ సంగీత దంపతుల మధ్య కొన్ని రోజులుగా మనస్పర్ధలు తలెత్తాయి. వివాహేతర సంబంధమే విడాకులకు ప్రధాన కారణము అని ఆరోపణలు కూడా వస్తున్నాయి. 1999లో ఈ ఇరువురు ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇక పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన తరువాతే వీరి మధ్య మనస్పర్ధలు ఎక్కువైనట్టుగా కూడా కొంతమంది చెబుతున్నారు. ఇక విజయ్పై వివాహేతర సంబంధం ఆరోపణలు చేస్తూ సంగీత పిటిషన్ దాఖలు చేశారు. 25 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిపోయినట్టేనా అంటూ కూడా కొంతమంది చర్చిస్తున్నారు తమిళనాడులో. ఇక విడాకుల వార్తపై ఇంతవరకు విజయ్ మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మొత్తానికైతే ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. బీజేపీ నేత కూడా త్రిషకు సంబంధించి కామెంట్స్ చేయడం అనేది సంచలనంగా మారింది. అప్పుడు వెంటనే త్రిష కూడా రియాక్ట్ అయ్యి వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దు, అవాస్తవాలను ప్రచురించవద్దు అంటూ కూడా ఆమె ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో మరి విజయ్కి సంగీతకి మధ్య మనస్పర్ధలు ఎక్కువైన నేపథ్యంలో ఆవిడ వివాహేతర సంబంధం ఆరోపణలు చేస్తూ అయితే కోర్టును ఆశ్రయించారు. మరి 20వ తేదీ విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఆ రోజు ఎటువంటి విషయాలు బయటికి వస్తాయి అనేది కీలకంగా మారింది. దీని మీద టీవీకే అధినేత విజయ్ కానీ, ఆయన అనుచరులు కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు.